ఉదయించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యంగా నశించిపోతున్న మనిషిని వెదకి రక్షించటానికి ఈ లోకానికి వచ్చినందుకు నాయన మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చీకటిలో మగ్గిపోతున్న జీవితాలను వెలిగించాలి అని, అశాంతి అసమాధానంతో అల్లాడిపోతున్న వారికి శాంతిని ప్రసాదించాలని, నెమ్మది లేని వారికి నిరీక్షణ కలిగించాలని, కుప్పకూలిపోతున్న వారిని లేవనెత్తాలని, పాపపు ఊబిలో కూరుకుపోతున్న వారిని నాయన రక్షించాలని ఈ లోకానికి వచ్చాం. నిన్ను గూర్చిన సందేశాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మాతోనూ ప్రతి ఒక్కరితోనూ మాట్లాడాల్సిందిగా కోరుతూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు పేరట మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మేము ఈ స్థలాల్లో కూర్చోాల్సిందిగా కోరుతున్నాను. యేసుక్రీస్తు యొక్క జన్మను గూర్చినటువంటి ఈ సెలబ్రేషన్ కేవలం ఒక మిర్యాలగూడలో మాత్రమే కాదు, కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ పండుగ వాతావరణాన్ని మీరు చూస్తారు. అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, ఆఫ్రికా వెళ్ళినా, యూరప్ ఖండానికి వెళ్ళినా, ఆసియా ఖండంలో ఉన్న ఏ దేశానికి వెళ్ళినా, భూమి మీద సుమారు 200 దేశాలు ఉన్నాయి. ఈ 200 దేశాల్లో ఏ దేశానికి వెళ్ళినా మీరు క్రిస్మస్ వాతావరణాన్ని చూస్తారు. ప్రతి దేశ ప్రజలు యేసుక్రీస్తు యొక్క జన్మను గూర్చి సంబరాలు చేసుకుంటున్నారు, సంతోషంగా పండుగ చేసుకుంటున్నారు. కారణం ఏమిటి? యేసుక్రీస్తు ఒక పల్లెకో, ఒక ప్రాంతానికో, ఒక పట్టణానికో, ఒక ప్రదేశానికో సంబంధించినటువంటి దేవుడు కాదు. మరి ప్రపంచమంతా ఆరాధిస్తున్న ఓ అద్భుతమైనటువంటి లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ప్రపంచమంతా యేసయ్యను గూర్చినటువంటి జన్మను బట్టి ఎంతో సంతోషంతో పండుగ చేసుకుంటూ ఉన్నారు. అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎవరైనా ఈ ప్రశ్న మిమ్మల్ని వేసినట్లయితే మీరిచ్చే సమాధానం ఏమిటి? మీ బంధువు కావచ్చు, మీ స్నేహితుడు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీతో పాటు ఉద్యోగం చేసేటటువంటి సహ ఉద్యోగస్తుడు కావచ్చు, క్రిస్మస్ అద్భుతమైనటువంటి పండుగ, కరెక్టే. ఎక్కడ చూసినా క్రిస్మస్ వాతావరణమే, నిజమే. కానీ అసలు యేసయ్య ఎందుకు వచ్చాడు అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఇచ్చే సమాధానం ఏమిటి? ఈరోజు 3 విషయాలు యేసు ఈ లోకానికి వచ్చిన కారణాలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైనది నశించిపోతున్న మనిషిని వెదకి రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. శీతాకాలం గనుక, బాగా చల్లుంది గనుక మిమ్మల్ని గమనిస్తూ ఉంటే ముడుచుకొని కూర్చున్నారు. ఒళ్ళు ముడుచుకున్నారు, కానీ మూతి కూడా ఎందుకు ముడుచుకున్నారు? మూతి ముడవాల్సిన అవసరం లేదు, కాస్త మూతి తెరవచ్చు, కొంచెం మాట్లాడవచ్చు, ఏదైనా ప్రశ్న ఇస్తే సమాధానం చెప్పచ్చు. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా ప్రశ్న వేసినా, లేదా ఒక అద్భుతమైన విషయాన్ని మీరు నేర్చుకున్నా, దానిని బట్టి ప్రభువును మహింపరచాలి అని మీకు అనిపించినా, చక్కగా సంతోషంగా చప్పట్లు కొడుతూ వాక్యం వింటూ ఉంటే, చలిలో కాస్త చప్పట్లు కొట్టడం వల్ల మీకు మంచిది, చలిలో వాక్య పరిచయం చేసే నాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, ఇంకొంచెం గట్టిగా కొట్టండి. ఒక నిమిషం ఆగండి. మీకు తెలుసా,
మందిరానికి వెళ్ళేటటువంటి క్రైస్తవులు మందిరానికి వెళ్ళనటువంటి క్రైస్తవుల కంటే మందిరానికి వెళ్ళేటటువంటి క్రైస్తవులే ఆరోగ్యంగా ఉంటారు అని పరిశోధనలో బయటపడిన విషయం మీకు తెలుసా? మందిరానికి వెళ్ళని క్రైస్తవుల కంటే మందిరానికి వెళ్ళే క్రైస్తవులు ఆరోగ్యంగా ఉంటారు, ఆత్మీయంగా ఉంటారు. ఆత్మీయంగా ఉంటారు ఎందుకయ్యా అంటే వాళ్ళు ప్రతి వారం చక్కని వాక్యాన్ని వినడం వల్ల, ఆ వాక్యాన్ని విశ్వసించటం వల్ల, ఆ వాక్యానికి విధేయతను చూపించటం వల్ల విజయాన్ని సాధిస్తారు. కనుక వాళ్ళు సహజంగా ఆత్మీయంగా ఉంటారు. మరి ఆనందంగా ఆరోగ్యంగా ఎందుకుంటారో తెలుసా? మనం పాటలు పాడుతున్నప్పుడు సాధారణంగా చప్పట్లు కొడతాం. ఇలా చప్పట్లు కొడుతున్నప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి సంబంధించినటువంటి కనెక్షన్ చేతుల్లో ఉంది. మనం చేతులు ఇలా కొడుతున్నప్పుడు ప్రతి అవయవానికి కావలసినటువంటి రక్త ప్రసరణ అద్భుతంగా అందుతూ ఉంటుంది. మనం చప్పట్లు కొడుతూ పాటలు పాడుతున్నప్పుడు మీకు తెలియకుండానే మీ శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి కావలసినటువంటి రక్తాన్ని చక్కగా సరఫరా చేస్తూ ఉంటారు. కాబట్టి చప్పట్లు కొడుతూ పాడుతున్న వాళ్ళు సాధారణంగా ఆరోగ్యంగా ఉంటారు అనేది పరిశీలనలో తేలింది. మీరు ఎవరైనా సంతోషంగా ఉంటే ఒకసారి చప్పట్లు కొడతారా? ఆరోగ్యంగా ఉండాలని ఆశించే వాళ్ళు చప్పట్లు కొడతారా? ఇంకొంచెం గట్టిగా, మరికొంచెం గట్టిగా. ఎంత గట్టిగా కొట్టగలరు అంత గట్టిగా కొట్టండి. రైట్, థ్యాంక్ యూ. దెబ్బకు వదిలిపోయింది, మత్తుపోయే, చలిపోయే. కాబట్టి కొంచెం శ్రద్ధగా నా మాట మీరు వింటారు. యేసు ఈ లోకానికి వచ్చిన 3 ప్రధాన కారణాలు మీతో పంచుకుంటాను. మొదటిగా, పడి ఉన్నవారిని లేవనెత్తడానికి వచ్చాడు. 2, పట్టబడిన వారిని క్షమించటానికి వచ్చాడు. 3, పాపిష్టి వారిని పిలవడానికి వచ్చాడు. క్రిస్మస్ సందర్భంగా నేను ప్రతిరోజు వాక్య పరిచర్య చేస్తున్నాను. ప్రతిరోజు వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు నేను అందించే సందేశం మీరు మర్చిపోకుండా ఉండాలి అని ఒకే అక్షరంతో ఆ సందేశాన్ని స్టార్ట్ చేస్తాను. 3 అంశాలు అందిస్తాను. ఆ 3 అంశాలు కూడా ఒకే అక్షరంతో స్టార్ట్ చేసి సులభంగా మీరు ఆ సందేశాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి అని ఆశిస్తూ ఉంటాను. ఉదాహరణ, క్రీస్తు జన్మలో 3 తెగల ప్రజలు. 1 పశువుల కాపర్లు, 2 పరిశోధకులు, 3 పరిపాలకులు. అలా ఈరోజు నేను 3 విషయాలు పంచుకుంటున్నాను. ఏమిటది? పడి ఉన్న వారిని లేవనెత్తటానికి, పట్టబడిన వారిని క్షమించటానికి, పాపిష్టి వాడిని పిలవడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మొదటిగా, పడి ఉన్న వారిని లేవనెత్తటానికి వచ్చాడు. మీ బైబిల్ తెరవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనము. అక్కడ యేసుక్రీస్తు యెరూషలేమునకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మండపములో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పడి ఉన్నవారిని లేవనెత్తటానికి వచ్చాడు.
యెరూషలేముకు యేసు వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ బెతెస్దా అనే ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు దగ్గర ఒక వింతైన సంఘటన అప్పుడప్పుడు చోటు చేసుకుంటుంది. ఏమిటంటే, దేవుని దూత వచ్చి ఆ నీళ్లను కదిపినప్పుడు ఎవరైతే మొదటిగా ఆ నీళ్ళల్లోనికి దూకుతారో వాడు ఏ రోగం కలిగిన వాడైనా సరే బాగుపడిపోతాడు. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రోగగ్రస్తులందరూ కూడా ఆ కోనేరు చుట్టూ పడిగాల్పులు కాలుస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు దూత వచ్చి నీళ్లు కదిపితే అప్పుడు ఉరికేద్దాం, ఆరోగ్యం పొందుకుందాం. ఎందుకంటే ఎన్ని మందులు వాడినా ఈ రోగం నయం కావటల్లా. ఎంతమంది డాక్టర్ దగ్గరకు వెళ్ళినా ఎందుకో నా రోగం కుదరటంలా. డబ్బు అయితే ఖర్చు అయిపోతుంది, జేబు అయితే చిల్లుబడిపోతుంది, కానీ రోగం మాత్రం మాంటలేదు. నిరాశ నిస్పృహతో నలిగిపోతున్న వాళ్ళు ఆఖరికి వచ్చి అక్కడ పడి ఉన్నారు. అలా ఒక్కొక్కడు 1 నెల కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, అలా పడి అక్కడే ఉన్నారట. అలా పడి ఉన్న వారిలో ఒక సీనియర్ మోస్ట్ క్యాండిడేట్ ఒకడు ఉన్నాడు. అతను ఎంతకాలంగా అక్కడ పడి ఉన్నాడయ్యా అంటే 38 సంవత్సరాలుగా అక్కడే పడున్నాడటండి. ఊహించుకోండి, 38 సంవత్సరాలుగా ఆరోగ్యం బాగోలేక, కష్టపడి సంపాదించటం చేతగాక, కష్టపడి సంపాదించటానికి కుటుంబాన్ని పోషించటానికి నోచుకోలేక, భార్యకు దూరంగా, బిడ్డలకు దూరంగా, ఇంటికి దూరంగా, అయిన వాళ్లకు దూరంగా, బంధువులకు దూరంగా, ఆనందానికి దూరంగా, ఆప్యాయతకు దూరంగా, అనురాగానికి దూరంగా, ఆత్మీయతకు దూరంగా, అందరికీ దూరంగా, అనాథగా అక్కడ 38 సంవత్సరాలుగా పడున్నాడటండి. అంతకంటే దుర్భరమైన జీవితం ఏదైనా ఉండుంటుందా? ఒకసారి ఆలోచించండి. కొంతమంది పొద్దుట లేస్తారు, ఉద్యోగానికి వెళ్తారు, సాయంత్రం వరకు ఉద్యోగం చేస్తారు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తారు, స్నానం చేస్తారు, భోజనం చేస్తారు, కాసేపు టీవీ చూస్తారు, పడుకుంటారు, పొద్దున్న లేస్తారు, రెడీ అవుతారు, ఉద్యోగానికి వెళ్తారు, తిరిగి ఇంటికి వస్తారు, సాయంత్రం స్నానం చేస్తారు, భోజనం చేస్తారు, పిల్లలతో కాసేపు ఆడతారు, మాట్లాడతారు, టీవీ చూస్తారు, పడుకుంటారు, పొద్దున్న లేస్తారు. వాళ్ళకి అనిపిస్తుంది, చే బ్రతుకు మెకానికల్ లైఫ్ అయిపోయింది. ఏం లైఫ్ అయిపోయింది? ఇప్పుడు ఒక యంత్రంలాగా నా జీవితం తయారైంది. అలాగే కొంతమంది పాపం ఇల్లాలు, కొంతమంది భార్యలు అలాగే భావిస్తూ ఉంటారు, నా జీవితం ఒక యంత్రంలా తయారైంది. ప్రొద్దుటే లేవాలి, 5 గంటలకు 6 గంటలకు లేవాలి, అంట్లు తోముకోవాలి, ఇల్లు ఉడ్చుకోవాలి, టీ పెట్టుకోవాలి, పిల్లలకి టిఫిన్, భర్తకి టిఫిన్ రెడీ చేయాలి, వంట చేయాలి, వాళ్ళకేమో క్యారేజీలు పెట్టాలి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బట్టలన్నీ ఉతకాలి, అవన్నీ ఆరేయాలి, ఆ తర్వాత 2-3 సీరియల్ చూడాలి, ఆ తర్వాత మళ్ళీ భర్త వచ్చేస్తాడు, బిడ్డలు వచ్చేస్తారు, వాళ్ళకి ఏదైనా వండి పెట్టాలి, వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలి, మళ్ళీ వంట మొదలు పెట్టేసేయాలి, మళ్ళీ అందరికీ వంట మళ్ళీ వడ్డించాలి, ఇంకా అలసిపోయి పడుకోవాలి, మళ్ళీ పొద్దున లేవాలి, మళ్ళీ వంట చేయాలి, బట్టలు ఉతకాలి, వాటిని ఆరేయాలి. ఇదే పని రొటీన్గా చేస్తూ ఉంటే వాళ్ళకి అనిపిస్తుంది, ఏమిటి నా బ్రతుకు, ఇదే నా బ్రతుకు, ఎప్పుడు చూసినా ఇదే పని, ఎప్పుడు చూసినా ఇవే సీరియల్. కొత్త సీరియల్ ఉంటే ఎంత బాగుండేది, అవునా అండి? కొత్త సీరియల్ ఉంటే ఎంత బాగుండేది, కొత్త సినిమాలు వస్తే ఎంత బాగుండేది. ఉన్నారు మన మధ్య అలాంటి వాళ్ళు? ఒకసారి ఆలోచించండి. కాళ్ళు బాగుండి, చేతులు బాగుండి, ఉద్యోగం ఉండి, కుటుంబం ఉండి, కన్నబిడ్డలు ఉండి, ఇల్లు ఉండి, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక విధమైనటువంటి చిరాకు, విరక్తి, రొటీన్గా సాగుతున్న జీవితాన్ని బట్టి ఏం బతుకు, పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఈ వెట్టి చాకిరీ చేయటం, మళ్ళీ ఇంటికి మళ్ళీ బయటికి, ఏంటో జీవితం అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అలాగే మా సహోదరులు సేవకులు అయితే
పొద్దుట లేవాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం ధ్యానించాలి, బయటికి వెళ్ళాలి, గృహ దర్శనాలు చేయాలి, సువార్త ప్రకటించాలి, సాయంత్రం ఏదైనా మీటింగ్కి వెళ్ళాలి, మీటింగ్ చూసుకోవాలి, మళ్ళీ ఇంటికి రావాలి, మళ్ళీ ప్రార్థన చేసుకోవాలి, మళ్ళీ కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇలాగే అస్తమాను చేస్తూ ఏమిటో అస్తమాను. ఇదేనా జీవితం? ఇదేనా బ్రతుకు? ఇదేనా సేవ? ఒక విధమైనటువంటి ఫ్యాటిక్ అనగా ఒక విధమైనటువంటి అలుపు వచ్చేస్తూ ఉంటుంది, అలసిపోయే స్థితి. కొంతమంది కొంచెం ముందుకెళ్ళి విసుగు వచ్చేస్తూ ఉంటుంది. అదే ఉద్యోగం చేస్తూ 30 సంవత్సరాలుగా అదే ఉద్యోగం అండి, 30 సంవత్సరాలుగా అదే ఇల్లు అండి, 30 సంవత్సరాలుగా అదే బ్రతుకండి, ఏమిటో చిరాకు వచ్చేస్తుందండి అంటూ ఉంటారు. ఏంటి? ఉద్యోగం చేసుకుంటూ తిరుగుతూ కుటుంబం కలిగి పిల్లల్ని కని వాళ్ళని పెంచి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి మళ్ళా మనవరాళ్ళని ఎత్తుకున్నప్పటికీ కూడా ఏదో కోల్పోయినట్టుగా, ఏమిటో ఒక విధమైన చిరాకు, ఏమిటో ఈ రొటీన్ లైఫ్ అన్న భావన మనలో వచ్చేస్తుంది కదా. అయితే ఒక్కసారి ఆలోచించండి, 38 సంవత్సరాలుగా ఒకే ఒక్క నమ్మకంతో ఆ కోనేరు వైపే చూసుకుంటూ, అప్పుడు సెల్ ఫోన్లు లేవు, ఉన్నాయా అండి? అప్పుడు సెల్ ఫోన్లు లేవు, అప్పుడు టీవీలు లేవు, అప్పుడు న్యూస్ పేపర్లు లేవు. కేవలం ఆ కోనేరు వైపే చూసుకుంటూ, ఏమో రాత్రుల్లో వచ్చి దేవుని దూత నీళ్లు కలపచ్చు అని చెప్పి రాత్రులు మెలకుగా ఉండి, వేకుజామునే వచ్చి ఆ నీళ్లు కదపవచ్చు అని చెప్పి వేకుజామున మెలకుగా ఉండి, రేయింబగళ్ళు మెలకుగా ఉంటూ కునుకుపాట్లు పడుతూ మళ్ళీ లేస్తూ అక్కడే 38 సంవత్సరాలు ఒక వ్యక్తి పడి ఉన్నాడంటే ఒక్కసారి ఆలోచించండి. అతడు ఎంత దుర్భర పరిస్థితి, ఎంత దిక్కుమాలిన పరిస్థితి, నిస్సహాయ స్థితి, నెమ్మది లేని స్థితి, నలిగిపోయిన స్థితి, నలుగురికి దూరంగా ఉండి నలిగిపోతున్న ఆ వ్యక్తిని ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా బాగు చేయగలరా? పడి ఉన్నవాడిని ఎవడైనా లేవనెత్తగలరా? లేదండి. లేవనెత్తగలిగిన వాళ్ళు, లేపి నడిపించగలిగిన వారు, తనకంటూ ఒక బంగారం లాంటి భవిష్యత్తుని ఇవ్వగలిగిన వారు ఆ రోజు ఎవ్వరూ లేరండి. ఒకవేళ భార్య ఉంటే చేయగలిగింది ఏముంది? పడిపోయి ఉన్నటువంటి వ్యక్తిని భార్య ఏ విధంగా బాగు చేయగలదు? ఒకసారి నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను. బంధువు ఎవరో బాగోలేదని తెలిస్తే చూడ్డానికి వెళ్ళాను. నేను వెళ్ళి వస్తున్నప్పుడు హాస్పిటల్లో ఎవరో ఒక తల్లి నన్ను చూసింది, గబగబా వచ్చింది. అయ్యా, మిమ్మల్ని నేను టీవీలో చూస్తానయ్యా, క్రైస్తవురాలు కాదు, మీ వాక్యం వింటానయ్యా, ఒక్కసారి వచ్చి మా ఆయనకు ప్రార్థన చేస్తారా అని అడిగింది. గబగబా వెళ్ళాను. చేతులు చలనం లేకుండా అలా పడున్నాయి, శరీరం చలనం లేకుండా పడుంది, చేతులకు ఇంజక్షన్లు వెళ్తూనే ఉన్నాయి, కాళ్ళకు పైపులు ఉన్నాయి, వైర్లు ఉన్నాయి, ఒళ్ళంతా వైర్లు బిగించేశారు. ఇటుపక్క ఒక మిషన్ పనిచేస్తుంది, ఇటుపక్క ఒక మిషన్ పనిచేస్తుంది, కాళ్ళ దగ్గర మిషన్స్ పనిచేస్తున్నాయి, తల దగ్గర మిషన్స్ పనిచేస్తున్నాయి. అన్ని మిషన్స్ మధ్య జీవశవముగా ఒక వ్యక్తి అలా పడున్నాడు. నోరు మాత్రం తెరుచున్నారు, ఎందుకంటే ఆక్సిజన్ వెళ్తూ ఉంది. అలా పడున్నాడు. ప్రాణం అయితే ఉంది కానీ శరీరంలో మాత్రం చలనం లేదండి. అడిగాను, అమ్మా ఇలా ఎంతకాలంగా? 6 నెలలకు పైగానే ఇలాగే ఉన్నాడయ్యా. 6 నెలలకు పైగా చలనం లేనటువంటి పరిస్థితి. రోజుకు 30-40 వేల రూపాయలు ఆ ఐసీయూలో ఖర్చు అవుతూ ఉన్నాయి. లక్షలు పోస్తున్నారు, కోట్లు పోస్తున్నారు, కానీ మనిషి ప్రాణమైతే ఉంది కానీ చలనం లేదండి. అతన్ని చూస్తున్న నా గుండె తరుక్కుపోయింది. మరి కట్టుకున్న భార్య ఎంతగా తల్లడిల్లిపోతుందో ఒకసారి ఆలోచించండి. అయ్యా, అమ్మా, ఈరోజు మన చేతులు కాళ్ళు కదులుతున్నాయంటే, ఈరోజు మనం మాట్లాడగలుగుతున్నామంటే, కడుపు నిండా భోంచేయగలుగుతున్నామంటే, వినండి, అది దేవుని యొక్క మహా 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 కృప. మర్చిపోకండి. 38 సంవత్సరాలుగా ఒక వ్యక్తి ఒక కోనేరు దగ్గర పడి ఉన్నాడండి. కదలలేని పరిస్థితి అండి.
చేతులు కాళ్ళు ఆడని పరిస్థితి అండి, ఏమీ చేయలేని పరిస్థితి అండి, నిస్సహాయ పరిస్థితి అండి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయ్యా, మీరు చెప్తూ ఉంటే ఎందుకో నా గురించే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకని? నా పరిస్థితి అంతే. చేతులు కాళ్ళు ఆడని పరిస్థితి. ఉన్నాయి చేతులు, ఉన్నాయి కాళ్ళు, కానీ చేతులు కాళ్ళు ఆడటల్లా. ఏం చేయాలో తెలియటల్లా, ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలో తెలియటల్లా, ఏ విధంగా బిడ్డలను చదివించుకోవాలో తెలియటల్లా, ఏ విధంగా అప్పులు తీర్చాలో నాకు అర్థం కావటల్లా, ఏ విధంగా కూతురు పెళ్లి చేయాలో నాకు చేత కావటల్లా. నిస్సహాయ స్థితిలో నేనున్నాను. అప్పుల్లో పడిపోయి ఉన్నాను. ఆర్థిక సమస్యల్లో కుప్పకూలిపోయి ఉన్నాను. ఎలా ఈ అప్పులు తీర్చుకోవాలో నాకు అర్థం కావటం లేదు. నిస్సహాయ స్థితి. సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే కనుచూపు మేరలో నాకు ఎవరూ కనిపించటం లేదు. ఈ ఆర్థిక సమస్యల్లో నుంచి నన్ను లేవనెత్తగలిగిన వాళ్ళు, లేపేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే నాకెవరూ కనిపించటం లేదు. ఆర్థిక సమస్యల్లో పడిపోయి ఉన్నాను. ఎలా బయటపడాలో నాకు అర్థం కావటం లేదు. ఉన్నారా మీలో ఎవరైనా? 2, కొంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీరు పడుంటారు, మీరు కూడా పడుంటారు. దేంట్లోనూ చెప్తాను. మీరు వాస్తవంగా స్కూలుకి వెళ్ళే పిల్లలైతే స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకోవాలి. కాలేజీకి వెళ్ళేటటువంటి పిల్లలైతే కాలేజీకి వెళ్ళి చక్కగా చదువుకోవాలి. అమ్మ నాన్న కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్న కారణం ఏమిటంటే మీరు బాగా చదువుకుంటారని, ప్రయోజకులు అవుతారని, అమ్మకు నాన్నకు గర్వకారణంగా జీవిస్తారని, మీ కాళ్ళ మీద మీరు నిలబడతారని, ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుంటారని, ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పరచుకొని పిల్లలను కని చక్కగా మీ జీవితాన్ని మీరు కొనసాగిస్తారనే ఉద్దేశంతో అమ్మ నాన్న మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు. కానీ మనలో కొంతమంది పడ్డారు. చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా పడ్డారు. దేంట్లో పడ్డారో చెప్పమంటారా? నన్ను చెప్పమంటారా? మీరు చెప్పేస్తారా? గట్టి చెప్తారా? దేంట్లో పడ్డారు? ప్రేమలో పడ్డారట. ఉన్నారా మన మధ్య ప్రేమలో పడిన వాళ్ళు? ఎవడు పెట్టాడో ఆ పేరు బలి పెట్టాడండి. దేంట్లో పడ్డాడట? గుంటలో పడ్డం తెలుసు మనకి. ఏమండి? గుంటలో పడ్డం తెలుసు, గోతిలో పడ్డం తెలుసు. ఇది వేరే పడ్డం. ఇది దేంట్లో పడ్డం? ఇది ప్రేమలో పడ్డం అంట. సహోదరి సహోదరులు, ఈ ప్రేమలో పడినవాడు అంత సులభంగా లేవడం సాధ్యం కాదు. ఉన్నారా మన మధ్య ఎవరైనా చదువుకోవాల్సిన సమయంలో ప్రేమలో పడిన వాళ్ళు ఉన్నారా? అమ్మ నాన్న నా దగ్గరికి వస్తారు, ఆ తల్లి తండ్రి అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తారు. వాళ్ళను చూస్తే నా గుండె తరుక్కుపోద్ది. కారణం చెప్పమంటారా? ఫస్ట్ టైం వచ్చినప్పుడు, అయ్యా ఒక్కగానొక్క కొడుకు అయ్యా, ఇంజనీరింగ్ అయ్యా, మంచి స్టూడెంట్ అయ్యా, మంచి మార్కులు అయ్యా అని చెప్తుంటే ఇంకేం చెప్తారో విందాం అనుకుంటూ వింటున్నా. ఒక్కగాను ఒక కొడుకు అయ్యా, అల్లారు ముద్దుగా పెంచుకున్నామయ్యా, బాగా చదువుకున్నాడయ్యా, ఇంజనీర్ అయ్యా, ఇంజనీరింగ్ చేస్తున్నాడయ్యా, మంచి మార్కులు సంపాదిస్తున్నాడయ్యా, కానీ ప్రేమలో పడ్డాడయ్యా, ఎవరో ఒక అమ్మాయి మోజులో పడ్డాడయ్యా. అప్పటి నుంచి చదువు పట్ల శ్రద్ధ తగ్గిపోయిందయ్యా. ప్రేమలో పడిన మా అబ్బాయి చదువును పక్కన పెట్టేశాడయ్యా. ఆ అమ్మాయి జత కట్టాడయ్యా, ఆ అమ్మాయితోనే తిరుగుతున్నాడయ్యా. ఎంత చెప్పినా మా మాట వినడం మానేశాడు. ఆ అమ్మాయి పిచ్చిలో పడిపోయాడు. ప్రేమలో పడ్డం, ప్రేమ అనే పిచ్చిలో పడిపోవడం. సరే, ఇప్పుడు ఏమైంది? ఏం చెప్పమంటారయ్యా? ఆ పిచ్చిలో పడిపోయాడు, ఆ ప్రేమలో పడిపోయాడు, చదువును పక్కన పెట్టేశాడు, పన్నంగా పెట్టేశాడు. కానీ జరిగింది ఏమిటంటే, వీడిని ప్రేమిస్తున్నానని చెప్పిన అమ్మాయి సడన్గా వీడిని వదిలిపెట్టేసి మరొక బాయ్ ఫ్రెండ్ని పట్టుకొని వాడితో వెళ్ళిపోయిందటయ్యా. అప్పటి నుంచి మా అబ్బాయి పిచ్చోడైపోయాడయ్యా. జుట్టు కటింగ్ చేయించుకొని ఎంతకాలం అయిందో, గెడ్డం గీసుకొని ఎంతకాలం అయిందో. వాడిని చూస్తే భయం వేస్తుందయ్యా.
ఓ పిచ్చోళ్ళలాగా ఉంటాడయ్యా. అంతేకాదయ్యా, కనీసం భోజనం కూడా చేయడయ్యా, పళ్ళు కూడా తోముకోడయ్యా. ఒక్కగాను ఒక కొడుకు మా ఇంట్లో ఒకప్పుడు కలకలలాడుతూ తిరిగేవాడయ్యా. వాడిని చూస్తే ఎంత సంతోషించేవాళ్ళము. వాడు చదువుతున్నప్పుడు మంచి మార్కులు సంపాదిస్తున్నప్పుడు, వాడు ఇంజనీరింగ్ సీట్ సంపాదించినప్పుడు ఎంత సంతోషించాము. అలాంటి కొడుకు ప్రేమలో పడి ఆ అమ్మాయి ఏదో మోసం చేసిందని మా అబ్బాయి మానసికంగా కృంగిపోయాడు. ఆఖరికి పిచ్చోడైపోయాడయ్యా. మా మాట పట్టించుకోడు. భోంచేయరంటే భోంచేయడు, స్నానం చేయడయ్యా, కంపు కొట్టేస్తూ ఉంటాడు. వాడిని చూస్తుంటే ఏం చేయాలో అర్థం కాదయ్యా. తమ్ముళ్ళు చెల్లెళ్ళో ప్రేమ అనేది ఒక పిచ్చే. ఆ పిచ్చిలో నువ్వు పడ్డావంటే ఆఖరికి పిచ్చోడు అయిపోతావు, పిచ్చిదాని అయిపోతావు. జాగ్రత్త. మొన్న ఆ తండ్రి ఆ తల్లి మరొక్కసారి వచ్చారు. వాళ్ళు వస్తే వాళ్ళ స్టోరీ నాకు తెలుసు కాబట్టి అడిగాను, బాబు ఎలా ఉన్నాడు అని. అంటే ఏం చెప్పాలయ్యా, వాడికి ఏమనిపించిందో ఏమో, ఇంటి పైకి వెళ్ళి పెంకులు ఉంటాయి కదండి, పెంకుటిల్లు, ఆ పెంకుటిల్లు పైకెక్కి కూర్చున్నాడట. ఆ ఇంటి పైకెక్కి కూర్చున్నాడట. వాడిని దించటానికి వాళ్ళ నాన్న కూడా పైకెక్కి కూర్చున్నాడు. అయ్యా, 4 రోజులుగా మా అబ్బాయి ఆ ఇంటి పైనే కూర్చున్నాడు అయ్యా. ఎక్కడ ఆడు పడిపోతాడేమో అని చెప్పి వాడితో పాటు నేను కూడా 4 రోజులు పైనే కూర్చున్నానయ్యా. దిగనంటే దిగనన్నాడయ్యా. ఏం చేస్తాం? బలవంతంగా వాళ్ళని వీళ్ళని పిలిపించి వాడిని దించి పిచ్చాసుపత్రుల్లో పెట్టుబడి వస్తున్నామయ్యా. తమ్ముళ్ళు చెల్లెళ్ళు చదువుకోవాల్సిన సమయంలో, అమ్మ నాన్న కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్న సమయంలో, రెక్కలు ముక్కలు చేసుకొని మీకంటూ బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి మీ మీద కలలు గంటూ వారు మిమ్మల్ని చదివిస్తున్నప్పుడు, చదువుకోవడానికి బదులుగా కాలేజీకి వెళ్తూ ఎవడో ఐ లవ్ యూ చెప్పాడని, ఎవరితో ఐ లవ్ యూ చెప్పిందని, చాటింగ్ చేస్తున్నాడని, ఫోన్ కాల్లో మాట్లాడుతున్నాడని, కాస్త ఆకర్షణీయంగానో కాస్త నిన్ను మెప్పించే విధంగానో ఒప్పించే విధంగానో వాడు మాట్లాడుతూ ఉంటే అదే ప్రేమ అని చెప్పేసి ఆ ప్రేమ ముసుగులో పడిపోయి నీచమైన పాపిష్టి పనులు చేసేటటువంటి వాళ్ళు లేరా? పడ్డావు, ప్రేమలో పడ్డావు. ప్రేమ అనే ఒక ఉచ్చులో పడ్డావు. ప్రేమ అనే ఒక పిచ్చిలో పడ్డావు. భవిష్యత్తును నాశనం చేసేసుకుంటున్నావు, చదువును నాశనం చేసేసుకుంటున్నావు. ప్రేమ అనేటటువంటి గొడుగు కింద శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. వినో, ఆ రోజు యేసుక్రీస్తు యెరూషలేముకు వచ్చిన కారణం తెలుసా? పడి ఉన్నటువంటి వాడిని లేపాలే. అడుగుతున్నా, ఈరోజు నువ్వు దేంట్లో పడ్డావు? ప్రేమలో పడ్డావా? అక్రమ సంబంధంలో పడ్డావా? పాపిష్టి అలవాటుల్లో పడ్డావా? తుచ్చమైన నీచమైన అల్పకాల పాప భోగాల్లో పడ్డావా? దేంట్లో పడ్డావు నువ్వు? ఏ రొచ్చులో పడ్డావు? ఏ మురికి గుంటలో పడ్డావు? అయితే వినో, నువ్వు ఎంత పాపిష్టి గుంటలో పడినా, గోతిలో పడినా, పనికి మాలిన ప్రేమలో పడినా, ఆర్థిక ఇబ్బందుల్లో పడినా, అనారోగ్య సమస్యల్లో పడినా, నీకు శుభవార్త, నిన్ను లేవనెత్తడానికే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడో. నిన్ను బాగు చేయగలిగిన వాడు ఎవడూ లేడు. నీకు చేయూతనిచ్చి లేవనెత్తగలిగిన వాడు ఎవడూ లేడు. నీ బంధువులు నీకు సహాయం చేయగలుగుతున్నారా? లేదు. నీ స్నేహితులు నీకు సహాయం చేయగలుగుతున్నారా? లేదు. నువ్వు దేంట్లో కూరుకుపోయావో, దేంట్లో పడిపోయావో, పడిపోయిన నిన్ను చూసి జాలిపడి చేయూతనిచ్చి సహాయం చేసి లేవనెత్తగలిగిన వాళ్ళు నీ జీవితంలో ఎవరైనా ఉన్నారా? మనుషుల్ని నమ్మావు, బంధువుల్ని నమ్మావు, స్నేహితులను నమ్మావు. కానీ ఈరోజు నువ్వు ఎవరెవరినైతే నమ్మావో వాళ్ళు కనీసం నీకు అండగా నిలబడగలుగుతున్నారా? నీకు చేయూతనివ్వగలుగుతున్నారా? నీకు సహాయం చేయగలుగుతున్నారా? నిన్ను అర్థం చేసుకోగలుగుతున్నారా? నిన్ను ఆదరించగలుగుతున్నారా? నేనున్నాను అని కనీసం మాట సహాయం చేయగలుగుతున్నారా? లేదే. ఒంటరిగా మిగిలిపోయావు, అనాథగా మిగిలిపోయావు, ఆఖరికి అడ్రస్ లేని స్థితికి చేరిపోయావు. కానీ నీకు శుభవార్త, నీలాంటి వాడిని, నీలాంటి దానిని
లేవనెత్తడానికే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అమ్మ చెల్లి, తమ్ముడు, పడ్డావు కదూ, పనికి మాలిన ప్రేమలో పడ్డావు కదూ, పనికి మాలిన ప్రేమలో పడి చెడ్డావు కదూ, పనికి మాలిన ప్రేమల్లో పడి చెడిన నిన్నో బాగు చేయడానికే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ రోజు అక్కడ పడి ఉన్నవాడిని చూశాడు, అడిగాడు, బాగుపడాలని ఆశపడుతున్నావా? చదువుతున్నాను. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒకడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి అక్కడ 38 ఏండ్ల నుండి వాడు పడి ఉండుట చూచి, అప్పటికి వాడు బహుకాలము నుండి అదే స్థితిలో ఉన్నాడని ఎరిగి అడుగుతున్నాడు, బాగుపడాలనుకుంటున్నావా? 38 సంవత్సరాలుగా పడి చెడు ఉన్నావు, దిక్కు దశ లేకుండా ఉన్నావు, నిస్సహాయ స్థితిలో ఉన్నావు, నిరాశలో ఉన్నావు, నిస్పృహలో ఉన్నావు, మానసికంగా శారీరకంగా కృంగిపోయి ఉన్నావు. ఎంతకాలం ఇలా పడుంటావు? యేసు అడుగుతున్నాడు, బాగుపడాలనుందా? బాగుపడాలి అని నీకుందా అడుగుతున్నాడు. ఈ రాత్రి అమ్మా, అయ్యా, నిన్ను ప్రాణంగా ప్రేమించిన నా ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఎంతకాలం అలా పడుంటావు? ఎంతకాలం అలా చెడు ఉంటావు? ఎంతకాలం అలా నిరాశ నిస్పృహలో కృంగిపోయి ఉంటావు? ఎంతకాలం ఏడుస్తూ ఉంటావు? ఎంతకాలం తలకాయ బాదుకుంటూ ఉంటావు? ఎంతకాలం నిన్ను నీవు శపించుకుంటూ ఉంటావు? పనికి మాలిన బ్రతుకు, ఎందుకు వచ్చిన బ్రతుకు, చచ్చే బాగుండు, ఎంతకాలం శపించుకుంటూ ఉంటావు? నా ప్రభు అంటున్నాడు, నిన్ను బాగు చేస్తా, బాగుపడాలి అని నీకు ఉందా? మోసపోయావు, ప్రేమలో పడ్డావు, చెడ్డావు, మోసపోయావు. ప్రభు అంటున్నాడు, నిన్ను బాగు చేస్తా. మనుషుల్ని నమ్మావు, మోసపోయావు, అన్ని విధాల కుప్పకూలిపోయావు. నా ప్రభు అంటున్నాడు, బాగు చేస్తా. బాగుపడాలని నీకుందా? బాగుపడాలని నీకుందా? ఈరోజు ఈ ప్రశ్న బహుశా ప్రభు నా ద్వారా నీకు వేస్తున్నాడేమో. నిన్ను నేను బాగు చేయాలి అనే ఆశతోనే వచ్చా. బాగుపడాలని నీకుందా? ఉంది అన్నవాళ్ళు ఒకసారి చేయి చూపిస్తారా? నాకు బాగుపడాలని ఉంది అన్నవాళ్ళు చేయి చూపిస్తారా? చేయి చూపిస్తారా? చేయి చూపిస్తారా? చేయి చూపిస్తారా? చేయి చూపిస్తారా? చేయి చూపిస్తారా? సహోదరి సహోదరులు ఎవరైతే చేయి చూపిస్తారో మీరు నమ్మండి, నా ప్రభువు తాను ఈ రాత్రి నీ జీవితంలో అడుగుపెట్టి నిన్ను బాగు చేయడం ప్రారంభించబోతున్నాడు. విశ్వసించో, నా దేవుడు తన మహిమను నీ జీవితంలో చూపిస్తాడు. అతను అంటున్నాడు, ప్రభు బాగుపడాలి అనే ఆశ ఉంది కాబట్టే ఇక్కడే పడున్నానయ్యా 38 సంవత్సరాలుగా. కానీ బాగు చేసేవాడు ఎవరున్నారు? నాకు కనీసం నన్ను తీసుకెళ్ళి ఆ నెలలో దింపేవాళ్ళు ఎవరున్నారు? బాగుపడాలని ఆశ అయితే నాకు ఉంది, కానీ బాగు చేసేవాళ్ళు నాకు ఎవరు లేరయ్యా. యేసు వచ్చాడో. బాగుపడాలి అని ఆశపడే వారిని బాగు చేయడానికి నా ప్రభు అయిన యేసు పరలోకాన్ని విడిచి భూమి మీదకు వచ్చాడో. ఈరోజు మనలో ఎవరైనా నేను బాగుపడాలి అని నువ్వు ఆశపడుతున్నట్లయితే నిన్ను బాగు చేయడానికే, నీ ఆత్మీయ స్థితిని బాగు చేయడానికి, నీ ఆరోగ్య స్థితిని బాగు చేయడానికి, నీ ఆర్థిక స్థితిని బాగు చేయడానికి, నువ్వు కలిగి ఉన్న కుటుంబాన్ని బాగు చేయడానికి, నువ్వు కన్న బిడ్డలను బాగు చేయడానికి నా ప్రభు అయిన యేసు వచ్చాడో. బాగు చేయడానికి, బాగుపడాలి అని ఆశించే వారిని బాగు చేయడానికే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. నమ్ముతున్నావా? నువ్వు నమ్మినట్లయితే నా దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు. ఆ రోజు ఏమైందో చూద్దాం రండి. స్వస్థపడాలని ఆశపడుతున్నావా? అడిగిన తరువాత 8వ వచనము, యేసు అంటున్నాడు, నీవు లేచి నీ పరుపు ఎత్తుకో. 38 సంవత్సరాలుగా పడిపోయి ఉన్నవాడండి. సాధారణంగా అలాగే పడుకున్నవాడు బెడ్ సోర్స్ వచ్చేస్తాయి, వెనకాలంతా పుండ్లు వచ్చేస్తాయి.
అలాగే పడుకొని ఉన్నట్లయితే, కాళ్ళు చేతులు కదలకుండా ఉన్నట్లయితే బిగుసుకుపోయి ఉంటాయి. 38 సంవత్సరాలు అటు పాపం. అలాంటి వాడిని చూసి యేసు అంటున్నాడు, నువ్వు లే అంటే. యేసు లే అంటే లేచి కూర్చోవడం సాధ్యం అంటారా? మనిషిని సృష్టించింది ఆ స్వరమే, మనిషిని సృష్టించింది ఆ దైవమే. ఏ దైవమైతే మనిషిని సృష్టించాడో ఆ దేవుడే మనిషి శరీరంలో ఉన్న రుగ్మతను బాగు చేయగలడు. ఏ దేవుడైతే మనిషిని సృష్టించాడో ఆ దేవుని మాటే ఆ శరీరము వింటుంది, లోబడుతుంది. ఎలా? లాజరు అనేటటువంటి ఒక ఆత్మీయుడు చచ్చిపోయాడు. తన శవాన్ని సమాధిలో పెట్టేశారు. 4 రోజులు అయిపోయింది. కంపు కొట్టేస్తుంది ఆ శవం. యేసు ఆ సమాధి దగ్గరకు వచ్చాడు. లాజరు పిలిచాడు, బయటికి రా. ఆయన స్వరము విన్నటువంటి చచ్చిపోయిన లాజరు ఏమయ్యాడు చెప్పండి? లేచి. ఎవరు స్వరం విన్నారో తెలుసా? చచ్చిపోయిన శరీరము. చచ్చిపోయిన లాజరు ఆయన స్వరం విని లేచి కూర్చున్నాడు. కారణం తెలుసా? ఆ శరీరాన్ని సృష్టించింది దేవుడు. ఆయనకు తప్ప ఈ శరీరము ఏ ఒక్కడికి లొంగదో. చచ్చిపోయిన లాజరు, శవమై సమాధి చేయబడిన లాజరు ఆ సమాధిలో నడుచుకుంటూ బయటకు వచ్చేసాడండి. ఎవడో అన్నాడట, ఆయన సమాధుల దగ్గరికి వెళ్ళి, సమాధుల్లో ఉన్నవాడా బయటికి రా అని పిలవచ్చు కదా, ఎందుకని లాజరు అని పేరు పెట్టి పిలవాల్సి వచ్చింది అని చెప్పి తెలివి తక్కువవాడు అన్నాడట. అప్పుడు కాస్త జ్ఞానం కలిగిన వాడు అన్నాడట, పిచ్చోడా, లాజరు బయటికి రా అని ఎందుకు అన్నాడంటే, లాజరు మాత్రమే బయటికి రావాలని. సమాధుల్లో ఉన్నవాడా బయటికి రా అంటే ప్రపంచంలో ఉన్న సమాధులన్నీ తెరుచుకునేవి, అందరూ బయటకు వచ్చేవాళ్ళు. నా ప్రభు మాటలో శక్తి ఉంది, ఆయన వాక్కులో స్వస్థత ఉంది. తన వాక్కును పంపి ఆయన వారిని స్వస్థపరిచెను అని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా బాగుపడాలి అని ఆశించేవాళ్ళు? అయితే వినో, నా ప్రభువు తన వాక్కును పంపించి ఈ రాత్రి నిన్ను బాగు చేయబోతున్నాడు. లే! ఏ స్థితిలో నువ్వు పడున్నావో అక్కడి నుంచి లే. నా దేవుడు నీకు శక్తినివ్వబోతున్నాడు. నా దేవుడు నీకు బలాన్ని ఇవ్వబోతున్నాడు. నా దేవుడు నీకు భవిష్యత్తుని ఇవ్వబోతున్నాడు. బంగారం లాంటి భవిష్యత్తును ఇవ్వబోతున్నాడు. ఎంతకాలం పడుంటావు? ఎంతకాలం నిరుత్సాహంలో ఉంటావు? ఎంతకాలం నిరసించి ఉంటావు? ఎంతకాలం నిరాశతో ఉంటావు? ఎంతకాలం నలిగిపోయి ఉంటావు? ఎంతకాలం నెమ్మది లేకుండా ఉంటావు? ఎంతకాలం నలుగురికి కనిపించకుండా దాక్కునుంటావు? లే! నా దేవుని యొక్క వెలుగు, మహిమ నీ మీద దేవుడు ప్రకాశింప చేయబోతున్నాడు. లే! ఆ మాట ఆ రోజు ఆ వ్యక్తి ఉన్నప్పుడు ఏం చేశాడు? ఏంటి ప్రభు, ఏం బాబు ఏం మాట్లాడుతున్నావు? 38 సంవత్సరాలుగా పడి ఉన్నవాడిని లే అంటే లేచిపోతానా అన్నాడు అనుకుంటున్నారా? ఆయన లే అన్నాడో లేదో, ఆయన వాక్కులో ఉన్న శక్తి ఆయన శరీరాన్ని తాకింది కాబట్టి ఆ శరీరంలో శక్తి వచ్చింది. వాడు లేచి నిలబడ్డాడు. పడిపోయి ఉన్నవాడిని నా ప్రభు ఏం చేశాడు? లేవనెత్తాడు. అప్పుడు అంటున్నాడు, నీ పరుపు ఎత్తుకొని వెళ్ళు అంటే అర్థం తెలుసా? ఇక్కడ పరుపు విడిచిపెట్టి వెళ్ళమాకు. ఎందుకని? మళ్ళీ సాయంత్రం ఇక్కడికి వచ్చేస్తావు నువ్వు, మళ్ళీ ఇక్కడికి వచ్చి పడుంటావు నువ్వు. పట్టుకెళ్ళో, ఇక నువ్వు పడి ఉండాల్సిన అవసరము లేదు. సహోదరి సహోదరులు, ఈరోజు ఎవరైనా ఉన్నారా పాపంలో పడిన వాళ్ళు, ప్రేమలో పడిన వాళ్ళు, ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయిన వాళ్ళు ఉన్నారా? నా ప్రభు అంటున్నాడు, నిన్ను లేవనెత్తడానికే వచ్చాను. ఈ రాత్రి నా మాట నువ్వు విని విశ్వసించినట్లయితే ఎక్కడ పడున్నావో అక్కడ నిన్ను లేవనెత్తుతాను, నిలబెడతాను, నడిపిస్తాను, నలుగురికి నిన్ను ఆశ్చర్యకరమైన సాక్షిగా మార్చేస్తాను.
విశ్వసిస్తున్నావు ఈ రాత్రి నా ప్రభువు నిన్ను లేవనెత్తబోతున్నాడని? అయితే దేవుని మహిమను చూస్తావు. 2, ఇప్పుడు చెప్పింది ఏమిటి? పడి ఉన్న వారిని లేవనెత్తడానికి యేసు వచ్చాడు. 2, పట్టబడిన వారిని క్షమించటానికి యేసు వచ్చాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము చదువుతున్నాను. 2వ వచనము. యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచూ ఉండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను. అట్టి వారిని రాళ్లతో కొట్టి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా. అయినను నువ్వేమి చెబుతావో వినాలి అని చెప్పి నిన్ను అడుగుతున్నావు అని చెప్పి పాపములో పట్టబడిన ఒక అభాగ్యురాలిని తీసుకొచ్చి యేసయ్య ఎదుట నిలబెట్టేశారు. ఏ పాపం చేసింది ఆమె? వ్యభిచారం చేసింది. ఈరోజు ఎవరైనా ఉన్నారా వ్యభిచారం చేసేవాళ్ళు? భర్తున్నాడో పరాయి పురుషునితో వ్యభిచారం చేస్తున్నాం. భార్య ఉంది, పరాయి స్త్రీతో వ్యభిచారం చేస్తున్నాం. ఉన్నారా ఈరోజు మన మధ్య? జారత్వము అంటే వేరు, వ్యభిచారము అంటే వేరు. జారత్వము అని అంటే పెళ్ళి కాక మునుపే, నీకు ఇంకా పెళ్ళి కాల కానీ నీ శరీరాన్ని పరాయి పురుషునితో, అబ్బాయితోనో అమ్మాయితోనో నీ శరీరాన్ని పాడు చేసుకోవడాన్ని జారత్వం అంటారు. వ్యభిచారము అని అంటే నీకు భర్త ఉన్నాడు, నీకు భార్య ఉంది, అయినప్పటికీ పరాయి పురుషునితో, పరాయి స్త్రీతో నువ్వు చేసే పాపాన్ని వ్యభిచారము అంటారు. అడుగుతున్నారు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అది జారత్వం కావచ్చు, వ్యభిచారం కావచ్చు. నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావా? తుచ్చమైన అల్పకాల పాప భోగానికి నిన్ను నీవు అమ్ముకుంటున్నావా? జాగ్రత్తగా వినండి. ఆ రోజు ఆమె వ్యభిచారము చేస్తూ పట్టబడిందట. పట్టబడినప్పుడు ఎవరిని తీసుకొచ్చారు? వ్యభిచారం చేస్తూ పట్టబడిన ఇద్దరిని తీసుకొచ్చారా, లేకపోతే ఒక్కదాన్ని తీసుకొచ్చారా? స్త్రీని మాత్రమే తీసుకొచ్చారు. మరి పురుషుడు ఏమయ్యాడు? ఏ పరిసయుడో, ఏ శాస్త్రియో, ఏ ధర్మశాస్త్రోపదేశకుడో, ఏ సద్దుకయుడో అయి ఉంటాడు. మనోడే కదా అని చెప్పి వాడిని వదిలేశారు పాపం. అబల అన్నటువంటి ఆ అభాగ్యురాలను తీసుకొచ్చి యేసయ్య ఎదుట నిలబెట్టేశారు. ఏమిటో ఈ సొసైటీ స్త్రీని అణిచివేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అణిచివేతకు ఈరోజు స్త్రీ ఆ రోజు గురైంది, ఈరోజు గురవుతుంది. అందరి విషయంలో కాకపోయినా కనీసం కొందరి విషయంలోనన్నా. ప్రశ్న, వ్యభిచారంలో పట్టబడిందట కాబట్టి ఆమె ఎవరు? వ్యభిచారి. స్త్రీని చూసి ఏమంటారు? ఆమె వ్యభిచారి అంటారు. మరి పురుషుణ్ణి ఏమంటారు? మాట్లాడరే. స్త్రీని వ్యభిచారి అంటారు కదా, మరి పురుషుణ్ణి ఏమంటారు? సేవకులు ఎవరన్నా చెప్పగలరా? సరే, భార్యాభర్త అంటే పెళ్ళి అయిపోయింది, భార్యాభర్త, కానీ వాళ్ళకు పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టినప్పుడు భార్యను ఏమంటారో చెప్పండి, గట్టి చెప్పాలి. గొడ్రాలు అన్నారు కదా, మరి పెళ్ళాన్ని గొడ్రాలు అని అంటే మొగుడిని ఏమనాలి? గొడ్రాడు అనాలి కదా, అంటే అనాలి కదండి. మరి ఎందుకని మొగుడిని మాత్రం ఏమీ అనరు పాపం? పిల్లలకు కనకపోతే మాత్రం గొడ్రాలు. భర్త చచ్చిపోయాడు అనుకోండి, భార్యని ఏమంటారు చెప్పండి? వెధవరాలు అంటారు. మరి మొగుడిని వెధవ అంటారు. అంటారా? అనరు. ఏమిటిది? అణిచివేయటం. భర్తను కోల్పోతేనేమో భార్య విధవరాలు. విధవరాలు
బిడ్డలను కనకపోతే భార్య గొడ్రాలు, తప్పు చేస్తే భార్య వ్యభిచారి. మరి తప్పు చేసిన మొగుడేమయ్యాడండి? నా దగ్గరికి పెద్దవాళ్ళు వచ్చి, బాబు నాయనా ప్రార్థన చేయయ్యా. దేనికోసం అమ్మా? ఏం లేదయ్యా, మా అబ్బాయికి పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, మా కోడలేమో ఇప్పుడు దాకా బిడ్డను కనలేదు. ఎవరు కనలేదట? కిటి చెప్పండి. మా కోడలు ఇప్పుడు దాకా మనవణ్ణి కానీ మనవరాల్ని కానీ కనలేదయ్యా, గుడ్రాలయ్యా. మా కోడల కోసం ప్రార్థన చేయయ్యా. ఆ గుడ్రాలు ఒక మనవన్నో ఒక మనవరాలను కనులాగున మా కోడల కోసం ప్రార్థన చేయయ్యా, గుడ్రాలయ్యా. నేను మొదలు పెడతా, ప్రభువా వీళ్ళ అబ్బాయికి కోడలకి పెళ్ళై 10 సంవత్సరాలు అయ్యిందట, ఇప్పటిదాకా వీళ్ళ అబ్బాయికి ఏ రోగం ఉందో, ఏ రోగంతో నిండిపోయాడో. అబ్బాయి కాదు బాబు, అబ్బాయి కాదు, కోడలు కోడలు. ఊరుకో తల్లి, నేను చేస్తా ప్రార్థన. కంటేనేమో మా అబ్బాయి కొడుకుని కన్నాడు, కనకపోతేనేమో మా కోడలు గొడ్రాలు. అణిచివేత. సహోదరి సహోదరులు, నా ప్రభువు అణిచివేతను అంగీకరించేవాడు కాదండి. ఆ రోజు వ్యభిచారం చేస్తూ పట్టబడిందట. వ్యభిచారం చేస్తున్నప్పుడు ఇద్దరు కలిసి కదండి వ్యభిచారం చేసేది. మరి ఇద్దరు కలిసి వ్యభిచారం చేస్తున్నప్పుడు వీళ్ళు వెళ్ళి పట్టుకున్నప్పుడు ఇద్దరిని పట్టుకోవాలి కదా, ఇద్దరిని పట్టుకోరట. పాపం ఆ స్త్రీనే పట్టుకున్నారు. పట్టుకొని తీసుకొచ్చి యేసయ్య ఎదుట పెట్టేసి, దొరికింది, వ్యభిచారం చేస్తూ దొరికింది, ఏ విధమైన శిక్ష విధించాలో చెప్పో. ప్రియ సహోదరి సహోదరులకు విషయం చెప్పమంటారా? ఈ లోకంలో 2 తెగల ప్రజలు. ఒకళ్ళు పాపము చేస్తూ పట్టబడిన వాళ్ళు, మరొకళ్ళు పాపం చేస్తూ దొరకని వాళ్ళు. అంతేనండి. మీకు అర్థమయ్యేలా చెప్తానే, ఏమనుకోకండి. నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నల్ని వేయను. వీళ్ళు ఎంతమంది వ్యభిచారం చేశారు ఇలాంటి ప్రశ్నలు వేయను, కాపురాలు కూలిపోతాయి. నేను వచ్చేది మీ కాపురాలు కూల్చడానికి కాదు. రైట్. మీలో ఎవరైనా ఎప్పుడైనా దొంగతనం చేశారా? మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా. దొంగతనం అంటే బ్యాంకులు దోచేసుకున్నారా? పక్కింటోడు ఇంట్లోకి వెళ్ళిపోయి మొత్తం అంత దొంగతనం కాదు. మీ భర్త పాకెట్లో నుంచో, నాన్న పాకెట్లో నుంచో ఇలా ఇలా చేస్తూ ఉంటాం కదా ఇంట్లో కూడా. మీరు ఎప్పుడైనా మీ జీవితకాలంలో దొంగతనం చేశారా, చేయలేదా? చేయి చూపించండి. దొంగతనం చేశామన్న వాళ్ళు చేయి చూపించండి. చేయి చూపిస్తున్నారా? దొంగతనం చేసిన వాళ్ళు చేయి చూపిస్తున్నారా? ఎవరైనా చేయి చూపించకపోతే జాగ్రత్త, వారు పనిలో వాళ్ళు ఉంటారు. రైట్. ఒక 70% చేయి చూపించారు. మరి మిగతా 30% పైనుంచి ఊడిపడ్డారు వాళ్ళు. రైట్. దొంగతనం చేశాము అని చెప్పి చేయి చూపించారు కదా, ఒక 70% మంది చేయి చూపించారు. ఇప్పుడు మరొక ప్రశ్న వేస్తున్నాను, ఏమనుకోకండి. దొంగతనం చేశాము అని చెప్పి 70% మంది చేయి చూపించారు. అప్రాక్సిమేట్గా మీలో ఎంతమంది దొంగతనం చేస్తూ చేస్తూ దొరికిపోయారో చేయి చూపించండి. ఒక్కసారి మీరు చుట్టూ చూడండి. 1 2 3 4. ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ కూడా ఎవరు లేరు. 6. కొత్తగా స్టార్ట్ చేసింది పాపం చెల్లి, దొరికిపోయింది. 7 8 9 10. అర్థం చేసుకోండి, ఇన్ని వేల మందిలో దొంగతనం చేసిన వాళ్ళు 70% మంది, దొరికిన వాళ్ళు మాత్రం పట్టుమని 10 మంది. మిగతా వాళ్ళు ఎవరో తెలుసా? ఆరి తేరిపోయిన దొంగలు. వీళ్ళు దొంగతనం చేస్తే దొరికే ప్రసక్తి లేదండి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దొరికిన దొంగలు మంచోళ్ళ, దొరకని దొంగలు మంచోళ్ళ? దొరికినోళ్ళు మంచోళ్ళ, దొరకనోళ్ళు మంచోళ్ళ? మీరు చెప్పాలి. దొరికినోళ్ళే మంచోళ్ళ? ఇందాక చేయి చూపించారు చూసారా, మీరు మంచోళ్ళంట. చెయ్యి చూపించలేదు చూసారా,
మీకు ముందు ఉందంట. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ప్రశ్న ఏమిటంటే, వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి యేసే ముందు పెట్టి, దొరికిందే, పాపం చేస్తూ దొరికిందే. మోషే ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని చంపాలి, రాళ్లతో కొట్టి చంపాలి. నువ్వేమంటావు? యేసు నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడట. రాస్తూ రాస్తూ, మీలో పాపము చేయని వాడెవడో వాడు మొదటిగా ఆమె మీద రాయి వేయండి అన్నాడట. ఆ మాట అన్నప్పుడు యేసు నేల మీద రాయుచూ ఉండెను అని ఉంది కదా. కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏమిటంటే, ఏం రాస్తున్నాడు అని చూస్తే వాడి పాపమే కనిపిస్తుంది అక్కడ. ఏంటి, నా పాపం గురించి రాస్తున్నాడు ఏంటి అని చెప్పి కాముగా పక్క వెళ్ళిపోయాడు. ఇంకొకడు వచ్చి ఏం రాస్తున్నాడు, నేను చేసిందే రాస్తున్నాడు, పక్క వెళ్ళిపోయాడట. చివరికి జరిగింది ఏమిటంటే, పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు ప్రతి ఒక్కడు రాయి తెచ్చేశాడు చంపేద్దామని. యేసు అన్నాడు, వెయ్యండి, మీలో పాపం చేయని వాడు ఎవడో మొదటి రాయి వెయ్యండి అని అంటే ఒక్కడు కూడా ధైర్యం చేయలేకపోయాడు. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా పాపిష్టోడే. డిఫరెన్స్ ఏంటో తెలుసా మీకు? పాపం ఇవి పట్టబడిన పాపి, వాళ్ళేమో దొరకని పాపిష్టోళ్ళు. ఇవి దొరికిన పాపి, వాళ్ళేమో దొరకని పాపిష్టోళ్ళు. ఈ లోకంలో దొరికిన వాళ్ళు ఉన్నారు, దొరకకుండా దొరల్లా తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రశ్న, ఇద్దరు దొంగలు దొంగతనం చేశారు, పోలీసు వాళ్ళు కూడా పడ్డారు. ఆ దొంగల్లో ఒకడేమో కొంచెం లావు ఉండి పరిగెట్టలేక ముందుకు పడిపోయాడు, వెంటనే దొరికిపోయాడు. రెండో వాడేమో చాలా చలాకీగా ఉండి పరుగు ముందుకెళ్ళిపోతున్నాడు. కుడి పక్కకి వెళ్ళాడు, కుడి సందులోకి వెళ్ళాడు, అటుపక్క మళ్ళీ ఇంకో సందులోకి వెళ్ళాడు, ఇంకొక సందులోకి వెళ్ళాడు. ఆ పోలీసు వాళ్ళను 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తానే ఉన్నాడు. అడు తిప్పుతున్నాడు, ఇడు తిప్పుతున్నాడు, అడు తిప్పుతున్నాడు, దొరకట్లా, తెగ తిప్పుతున్నాడు పోలీసు వాళ్ళని. ఇప్పుడు నా ప్రశ్న, వెంటనే దొరికిన వాడికి దెబ్బలు ఎక్కువ ఉంటాయా? దొరకకుండా అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఆఖరికి దొరుకుతాడు చూసారా, వాడికి ఎక్కువ దెబ్బలు ఉంటాయా? మీరు చెప్పండి, నిజం చెప్పండి. ఎవడికి? అయ్యో, ఏదో తేడాగా ఉంది. ఇప్పుడు ఇందాక మీరేమో 70% మంది మీరు దొంగతనం చేశాము అన్నారు, 10 మందే చెయ్యెత్తారు. మరి మిగతా 70% మంది చెయ్యెత్తలా. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఇండైరెక్ట్గా మీరే ఒప్పుకుంటున్నారు. ఏముంది? ముందు ఉంది ముసళ్ళ పండగ. సహోదరి సహోదరులు, వాస్తవాన్ని గ్రహిద్దాం, వాస్తవాన్ని ఒప్పుకుందాం. ఎవరైనా సరే దొరికిన పాపివైనా కావాలి, దొరకని పాపివైనా కావాలి. ఒకవేళ దొరికిపోయావనుకో, నా ప్రభు ఏం చేస్తాడో చెప్తాను. దొరికిపోయిందండి పాపం ఆ వ్యభిచారి. దొరికిపోయిన వ్యభిచారాన్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు ఎదుట నిలబెట్టి ఏం చేద్దాం? చంపాలి కదా. మీలో పాపము చేయని వాడు ఎవడో ముందు రాయి వేయండి. ఒక్కడు కూడా రాయి వేయలేకపోయాడు. కారణం ఏమిటంటే ప్రతి ఒక్కడు పాపిష్టోడే. తప్పులెన్నువాడు తన తప్పులు ఎరుగడు. ప్రతి ఒక్కడు పాపిష్టోడే, కానీ వేలు మాత్రం చూపించడానికి మాత్రం ముందుంటారు. అందరూ రాళ్ళు విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు, ఒకే ఒక్కడు మిగిలిపోయాడు. పాపము ఎరుగనివాడు, పాపము చేయనివాడు, పరిశుద్ధుడైన నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే మిగిలాడు అక్కడ. శిక్షించగలిగిన వాడు, శిక్ష నుండి విడిపించగలిగిన వాడు ఒక్కడే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు. అమ్మా అమ్మా, ఏం పిలుపండి అది? ఆప్యాయత, అనురాగము, తాను రుచి చూసి ఎంతకాలం అయిందో ప్రేమగా పలకరించిన వాళ్ళు, ఆప్యాయంగా పలకరించిన వాళ్ళు తన జీవితంలో ఎంతకాలం అయిందో చూసి అమ్మా అని అంటే ఆమె తల్లడిల్లిపోయిందండి. ఎవ్వరూ నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా,
ఎవ్వరు ఒక్కరు ఆయన మీద వేయలేదు. వేయగలిగిన వాడు ఎవరో తెలుసా? ఒక్క ప్రభు అయిన యేసు మాత్రమే. ఎందుకని? రాయ వేయగలిగిన వాడు ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. శిక్షించగలిగిన వాడు ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకని? ఆయన ఏ పాపము ఎరుగనివాడు, పాపము లేనివాడు. మరి శిక్షించవలసిన యేసు ఏమన్నాడు తెలుసా? అమ్మా, నేను నిన్ను శిక్షించను. ఏమిటట? నేను నిన్ను శిక్షించను. యేసు ఎందుకు వచ్చాడు? పాపిని శిక్షించడానికి కాదో, మరి పాపిని రక్షించడానికి నా ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడో. ఆ రోజు దొరికిన తన పాపమును ఒప్పుకున్న ఆ వ్యభిచార స్త్రీ రక్షించబడిందండి. అమ్మా, నేను నిన్ను శిక్షించనమ్మా. ఇండైరెక్ట్గా ప్రభు ఏమంటాడు తెలుసా? తల్లే, ఈ లోకానికి నేను వచ్చింది పాపిని శిక్షించడానికి కాదు, పాపి స్థానంలో మరణించి పాపికి రావలసిన శిక్షను తప్పించడానికి వచ్చిన లోకరక్షకుణ్ణే. నిన్ను నేను శిక్షించటం లేదు, క్షమించేస్తున్నాను. ఇక నువ్వు వెళ్ళి పాపము చేయొద్దు. నిన్ను నేను క్షమిస్తున్నాను, కానీ నా కండిషన్ ఏమిటంటే ఇక నువ్వు వెళ్ళి పాపము చేయొద్దు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయ్యా, నేను పాపంలో జీవించాను అంటే వ్యభిచారమే కానవసరం లేదు, పాపంలో జీవించాను అనగా నీతిమంతుడు ఈ లోకంలో ఎవ్వడూ లేడు, పరిశుద్ధుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు, అందరూ దారి తప్పిన వాళ్ళమే. నేను దారి తప్పిన దాన్ని, దారి తప్పిన వాడిని, పాపంలో జీవించిన వాడిని. కానీ నా ప్రభువును నేను క్షమాపణ కోరాను, ఆ పాపములను క్షమించమని యేసయ్యను వేడుకున్నాను అన్నవారు ఉన్నట్లయితే ఒకసారి చూపిస్తారా? నా ప్రభువును క్షమించమని నేను కోరుకున్నాను అన్నవారు ఎస్. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీరు క్షమించబడ్డారు కదా, నేను మిమ్మల్ని క్షమించేశాను కదా. క్రిస్మస్ కానుకగా మనం చేయగలిగింది ఏదైనా ఉంది అంటే ఇక మనము పాపము చేయకూడదు. ఇకను నీవు పాపము చేయొద్దు. చేయి చూపించిన వాళ్ళు, ఇక నుండి మీరు పాపము చేయొద్దు. తెలిసి పాపానికి చోటివ్వద్దు. ఆ వ్యభిచార స్త్రీ ఆ రోజు యేసుక్రీస్తు ఎదుట తన జీవితాన్ని అప్పగించేసింది. అనగా పాతరోత జీవితాన్ని విడిచిపెట్టేసింది, క్రీస్తు క్షమాపణ పొందుకుంది. ఇక నువ్వు పాపము చేయకుండా జీవించాలి అనే ఆజ్ఞను పొందుకుని వెళ్ళిందండి. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? పడి ఉన్నవారిని చెప్పండి లేవనెత్తడానికి, 2 పట్టబడిన వారిని క్షమించడానికి, 3 పాపిష్టి వాళ్లను పిలవడానికి. లూకాసు వార్త 5వ అధ్యాయము పాపిష్టి వారిని పిలవడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. లూకా 5వ అధ్యాయము 27వ వచనము. ఐదు 27. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టు నొద్ద కూర్చొని ఉండుట చూచి. మీకు జ్ఞాపకం ఉందా? సుంకరి, జక్కయ్య ఎవరో చెప్పండి? సుంకరి, సుంకపు గుత్తదారుడు. ఆ రోజుల్లో సుంకరి అనంటే పరమ పాపిష్టోడు. యేసుక్రీస్తు సుంకరులతో భోజనం చేస్తున్నప్పుడు అది చూసి ఏమన్నారో తెలుసా? ఇదేమిటి, యేసుక్రీస్తు దైవ కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, పరిశుద్ధుడని చెప్పుకుంటున్నాడు, సుంకరులతోనూ తర్వాత పాపులతోనూ భోంచేస్తున్నాడు ఏమిటి అన్నారు కదా. అంటే సుంకర్లు ఫస్ట్ ర్యాంకా లేక పాపులు ఫస్ట్ ర్యాంకా చెప్పండి? సుంకర్లతోనూ ఆ తర్వాత ఎవరట? పాపులు. అంటే అర్థం ఏమిటి? పాపుల కంటే పరమ పాపిష్టి వాళ్ళు సుంకర్లు. మరొక సందర్భంలో యేసు ఒక మాట అన్నాడు, సుంకర్లును వేశ్యలును దేవుని రాజ్యంలో ప్రవేశింతురు కానీ ఈ నటించే వాళ్ళు మాత్రం ప్రవేశించరు అని చెప్పాడు. ఏమన్నాడు? సుంకర్లు, ఆ తర్వాత వేశ్యలు. అంటే వేశ్యల కంటే పరమ పాపిష్టోళ్ళు సుంకర్లు. వినండి, పరమ పాపిష్టి వాడైనటువంటి ఒక సుంకరి, అతని పేరు లేవి.
అక్కడ 1 రూపాయికి బదులుగా 4 రూపాయలు పన్ను వసూలు చేసి అన్యాయంగా అక్రమముగా డబ్బు సంపాదించే గబ్బు జీవితం జీవిస్తున్నటువంటి ఒక పాపిష్టోడు అక్కడ కూర్చున్నాడు. యేసు ఆ మార్గంలో వెళుతూ ఆ పాపిష్టి వాడిని చూసి నన్ను వెంబడించు అన్నాడు. అంతేనండి, నన్ను వెంబడించు. ఆ మాటలో ఉన్న శక్తి, ఆయన చూపుల్లో ఉన్న శక్తి, ఆ పాపిష్టివాడు డబ్బును సంపాదించడానికి గబ్బు పనులు చేసేటటువంటి ఆ పాపిష్టివాడు ఒక్కసారిగా అన్యాయంగా అక్రమముగా సంపాదించే ఆ డబ్బు సంపాదన అంతా విడిచిపెట్టేసి ఆ గల్లా పెట్టి విడిచిపెట్టేసి, ఆ పాపిష్టి సంపాదన విడిచిపెట్టేసి, ఆ పాపిష్టి ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి ఎవరిని వెంబడించాడు? యేసుని వెంబడించాడు. పాపిష్టోడండి. కానీ ఆ యేసు ఆ పాపిష్టి వాడిని ఏం చేశాడో తెలుసా? పరిశుద్ధునిగా మార్చేశాడండి. మీరు నూతన నిబంధన మీరు చూసినప్పుడు మొట్టమొదటిగా కనిపించేది యేసు వార్త చెప్పండి. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త. ఎవరండి ఈ పరిశుద్ధుడు? ఎవరండి ఈ మత్తయి? ఆ సుంకపు గుత్తదారుడైన లేవి ఉన్నాడు చూసారా? ఆ లేవియే మత్తయి సువార్త రాసిన పరిశుద్ధుడైన మత్తయి. అద్భుతం కదా! లోకానికి క్రీస్తును పరిచయం చేసే మహా గొప్ప పరిశుద్ధునిగా, సువార్థికునిగా, క్రీస్తు కోసం ప్రాణం పెట్టేవాడిగా ఆ పాపిష్టోడిని పరిశుద్ధునిగా దేవుడు మార్చేశాడు. ప్రియ సహోదరి సహోదరులు, నేను ముగించేస్తున్నాను. నువ్వు ఎంత పాపిష్టి వాడివైనా, పాపిష్టి జీవితానికి అలవాటు పడిపోయిన వాడివైనా, నా దేవుడు నిన్ను పరిశుద్ధపరచడానికి లోకానికి వచ్చాడు. పాపంలో పడి ఉన్న నా దేవుడు నిన్ను క్షమించటానికి వచ్చాడు, లేవనెత్తటానికి వచ్చాడు. పాపంలో పట్టబడిన క్షమించటానికి వచ్చాడు. ఈరోజు ఏ కోవకు చెందిన వాడివి నువ్వు? పడి ఉన్నవాడివా? నా ప్రభువు లేవనెత్తుతాడు. పట్టబడిన దానివా? నా ప్రభువు క్షమిస్తాడు. పాపిష్టి వాడివా? నా దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. అలా పరిశుద్ధపరచడానికే, క్షమించడానికే, లేవనెత్తడానికే ఆ ప్రభు ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం జన్మించాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఆ పడి ఉన్నవాడి వలె లేవాలని ఆశపడుతున్నాను. క్షమించబడిన దాని వలె ప్రభువుకు సాక్షిగా జీవించాలని ఆశపడుతున్నాను. పాపిష్టివాడి జీవితాన్ని ప్రభు పరిశుద్ధపరచగా ప్రభు కోసం రోషం కలిగి జీవించిన మత్తయి వలె నా జీవితాన్ని ప్రభుకు అంకితం చేయాలని ఆశపడుతున్నాను. ఈ క్రిస్మస్ కానుకగా నా జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేయాలి ఆశపడుతున్నాను అన్నవారు ఉన్నట్లయితే ప్రార్థనలు ఏకీవిస్తారా? ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీవించండి. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం, మనందరి కోసం పడి ఉన్న వారిని లేవనెత్తటానికి, పాపంలో పట్టబడిన వారిని క్షమించటానికి, పాపిష్టి జీవితం జీవించే వారిని పరిశుద్ధపరచడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఎవరివైనా సరే, ఎలాంటి పాపిష్టి వాడివైనా సరే, నిన్ను పరిశుద్ధపరచడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, నీ పాత రోత జీవితాన్ని ప్రభువుకు అర్పించు. ప్రభు అనుగ్రహించే నూతన జీవితాన్ని పొందుకో. ఎంతకాలం పడి ఉంటావు? ఎంతకాలం చెడి ఉంటావు? ఎంతకాలం అవమానంతో నిండి ఉంటావు? ఎంతకాలం నిరాశ నిస్పృహలో కృంగిపోతావు? నా ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణం నీకోసమే, నిన్ను రక్షించటానికి, నిన్ను విడిపించటానికి, నిన్ను క్షమించటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. నీకోసం వచ్చిన యేసుక్రీస్తుకి నీ జీవితాన్ని అప్పగిస్తే ఆయన నీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాడు. పనికొచ్చే పాత్రగా తీరుస్తాడు, పరిశుద్ధునుగా మలుస్తాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? క్రిస్మస్ కానుకగా నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేయాలని ఆశపడుతున్నాను. ఇప్పటిదాకా నా ఇష్టానుసారంగా నేను జీవించాను, కానీ ఈరోజు పాపిష్టి దాన్నే ప్రభు క్షమించినట్లయితే నన్నెందుకు క్షమించడు? పాపిష్టోడిని ప్రభు పరిశుద్ధపరిస్తే నన్నెందుకు పరిశుద్ధపరచడు? 38 సంవత్సరాలుగా పడి ఉన్నవాడిని ప్రభు లేవనెత్తితే నన్నెందుకు లేవనెత్తడు? ఖచ్చితంగా లేవనెత్తుతాడు. నమ్మకం కలిగిన వాళ్ళు మీ హస్తాన్ని ప్రభువు చూపించి మీ జీవితాన్ని యేసుకి అంకితం చేస్తారా? ఎస్ అన్నవాళ్ళు మీ హస్తం చూపిస్తారా? ఎస్ 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 ఎస్
ఎస్, పరిశుద్ధుడు అయిన తండ్రి, క్రిస్మస్ సందేశం ద్వారా అనేక వేల మందిని నువ్వు ప్రభావితం చేశావు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. 38 సంవత్సరాలుగా పడి ఉన్నటువంటి నిరాశ నిస్పృహలో, నిరసించిపోయిన శరీరంతో, నలిగిపోయిన హృదయంతో, నలుగురికి అడంగా జీవిస్తూ అల్లాడిపోతున్న వ్యక్తి దగ్గరకు నువ్వు వెళ్ళి అతన్ని లేవనెత్తావు. ఈరోజు ఎవరెవరైతే ప్రభు ఆ స్థితిలో పడి ఉన్నారో, ప్రేమలో పడి ఉన్నారో, పాపంలో పడి ఉన్నారో, లోకాశల్లో పడి ఉన్నారో, వాళ్ళు అడుగుతున్నారు, నన్ను లేవనెత్తు ప్రభు అని చెప్పి. లేవనెత్తు నాయన. అలాగే వ్యభిచారంలో జీవిస్తూ పట్టబడిన స్త్రీ వలె ఎవరైనా ఈరోజు వ్యభిచారంలో, జారత్వంలో శరీరాన్ని నమ్ముకుంటూ అక్రమ సంబంధాలు పెట్టుకొని కుటుంబాన్ని కూల్చుకుంటున్నట్లయితే, ప్రేమ అని చెప్పి ప్రేమ ముసుగులో తుచ్చమైన, నీచమైన, పాపిష్టి పనులు చేస్తున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఈరోజు తమ జీవితాన్ని దిద్దుకోవాలని ఆశపడి తమ జీవితాన్ని అంకితం చేస్తూ ఉన్నట్లయితే, డబ్బే సంపాదించడానికి గబ్బు పనులు చేస్తున్నటువంటి పాపిష్టి లేవే, నీ స్వరం విని అలా నిన్ను వెంబడించి పరిశుద్ధునేగా, పరిశుద్ధ మత్తయ్యగా మార్చబడ్డాడో, అలాగే రోజున ఆయన ఎవరెవరైతే తమ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతన వ్యక్తిగా జీవించాలని తమను నీకు అంకితం చేస్తూ క్రిస్మస్ కానుకగా తమ జీవితాన్ని నీకు అర్పిస్తున్నారు, వారిని అంగీకరించమని, ఆశీర్వదించమని, వారికి ఉన్న ప్రతి అవసరమును తీర్చమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.